గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఆత్మబంధువులరా, సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు. వేదాలలో దాగి ఉన్న విజ్ఞానాన్ని మానవజాతి మనుగడ కోసం మనకు అందించిన వారు ఋషులు. వేదాలలో దాగిన రహస్యాలను అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం, ఆచరణీయం. మన ఋషులు అందించిన విజ్ఞానం మన జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నాయి. అలాంటి మహిమాన్వితులైన ఋషుల సంతతికి మనం చెందిన వారమని భారతీయులందరూ గర్వించదగ్గ విషయం. పంచమ వేదమైన మహాభారతాన్ని, శాంతి ప్రతిపాదితమైన భాగవతాన్ని, వేదస్వరూపమైన రామాయణాన్ని, మహాభారత ఇతిహాసాలను, అష్టాదశ పురాణాలను రచించి మానవాళికి అందించిన వారు మన ఋషులే. అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసి, వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు. ఈ వీడియోలో నారదుల వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన భరతఖండంలో అమృత భాషలో వర్ణించబడిన పురాణాలలో నారద మహర్షి ప్రస్తావన లేని పురాణ గాథ లేదంటే అతిశయోక్తి కాదు. సృష్టి ఆరంభంలో బ్రహ్మమానసం నుండి ఉద్భవించిన నారాయణాంశ సంభూతుడు నారదుడు. బ్రహ్మ ప్రజాపతిగా సృష్టి నిర్వహణను చేపట్టమనగా నిరాకరించి నివృత్తి మార్గమే తన మార్గమని నారదుల వారు తెలిపారు. అందుకు బ్రహ్మ శపించిన కారణంగా ముందుగా గంధర్వుడైన చిత్రకేతువునకు కుమారుడిగా, ఆ తరువాత భూలోకాన దాసీపుత్రునిగాను జన్మించాడు నారదుడు. చిత్రకేతువు కుమారునిగా అతని పేరు ఉపబర్హణుడు. ఇతను బృహస్పతి వద్ద విష్ణు మంత్రం ఉపదేశంగా పొంది భక్తి తత్పరుడై తన గంధర్వగానంతో అందరినీ అలరిస్తూ వీణానాదాన్ని లోకానికి పరిచయం చేసినవాడు నారదుడు. కొంతకాలానికి భోగలాలసుడై తత్ఫలితంగా శాపవశుడై భూలోకంలో దాసీపుత్రునిగా జన్మించాడు. అయితే సత్పురుషుల సాంగత్యంతో విష్ణుభక్తి పెంపొందించుకొని ఆ జన్మను చాలించి శాప విముక్తుడయ్యాడు నారదుడు. బదరికాశ్రమంలో నరనారాయణులను సందర్శించిన నారదుడు నారాయణుని వలన బ్రహ్మవైవర్త పురాణ విశేషాలను తెలుసుకున్నాడు. అసలు నారదుడంటేనే నారం దదాతి ఇది నారద, అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు. నారదుని ప్రోద్బలం వల్లనే వాల్మీకి రామాయణాన్ని, వేదవ్యాసుడు భాగవతాన్ని రచించి మనకు అందించారు. నారదుడు సనత్ సుజాతునిచే తత్వోపదేశాన్ని పొందాడు. ఆ తరువాత సనత్ కుమారునితో వేదాలు, ఇతిహాస పురాణాలు, వ్యాకరణం, అనేక విద్యలు, శాస్త్రాలు, లలిత కళలను అభ్యసించాను. మంత్రవేత్తగా ఉన్నాను, కానీ ఆత్మవేత్తను కాలేకపోయాను. ఆత్మవేత్తయే శోకం నుండి విముక్తుడవుతాడని పెద్దలు చెబుతారు. కనుక దానిని తెలుపవలసిందని అర్థించగా సనత్ కుమారుడు అతనికి నామం, వాక్కు, మనస్సు, సంకల్పం, చిత్తం, ధ్యానం, విజ్ఞానం, బలం, అన్నం, జలం, తేజస్సు, ఆకాశం, స్మరణశక్తి, ఆశ, ప్రాణశక్తి, శ్రద్ధ, నిష్ఠ వంటి అనేక ఆసక్తిదాయకమైన విషయాలను గురించి వరుసలో వివరిస్తూ గొప్పదైనటువంటి
ఆత్మవిద్యను నారదునికి వివరించాడు. ఇది చాందోగ్యోపనిషత్తులో వివరించబడింది. పరమ పావనుడైన నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ఎందరికో ఎన్ని విధాలుగానో భక్తి జ్ఞాన వైరాగ్యాలను బోధించి తరింపజేశాడు. అకంపనికి మృత్యదేవతా ప్రభావం వివరించి అతని దుఃఖాన్ని పోగొట్టాడు. చిత్రకేతుడను మహారాజు పుత్రశోకంతో విచారిస్తుంటే ఆంగీరస మహర్షి అభ్యర్థన మేరకు ఆ చిత్రకేతునకు నిజతత్వం తెలియజేసి పుత్ర వ్యామోహాన్ని తొలగించాడు. హిరణ్యకశిపుని భార్య అయిన లీలావతిని ఇంద్రుడు సంహరించబోగా ఆమెను రక్షించి ఆమెలో గర్భస్థ శిశువుగా ఉన్న ప్రహ్లాదుని విష్ణుభక్తి పరాయణునిగా చేయగలిగాడు. తపోవనానికి వెళ్తున్న ధ్రువునికి విష్ణుభక్తి ఇనుమడించే విధంగా సద్విషయ ప్రబోధం గావించాడు. శ్రీరామ లక్ష్మణులు ఇంద్రజిత్తు నాగాస్త్రంచే బంధించబడగా నారదుడు గరుత్మంతుని స్మరించమని రాముని విష్ణుతత్వాన్ని కొనియాడి వారిని ఆపద నుండి రక్షించాడు. భీష్మునికి అంబ వృత్తాంతమును, ధర్మరాజుకు కర్ణాదుల వృత్తాంతాన్ని, శ్రీకృష్ణునికి అనిరుద్ధ వృత్తాంతాన్ని, వ్యాసునకు ఆత్మ వృత్తాంతాన్ని తెలిపినవాడు నారదుడు. అంతేకాక ధర్మరాజు రాజసూయాయాగ సమయంలో శిశుపాల వధకు సంబంధించిన పూర్వ వృత్తాంతాన్ని, జయ విజయుల శాపకారణం, త్రిపురాసుర వృత్తాంతం మొదలైనవి వర్ణాశ్రమ ధర్మాలను గురించిన అనేక విశేషాలు బోధించాడు. నారదుడు దుష్ట శిక్షణకై దుష్టులను సజ్జనులపై కలహానికి వెళ్లేందుకు కారకుడైనందున కలహభోజుడని పేరు తెచ్చుకున్నా అది లోకోపకారానికే పరిణమించింది. నారదుడు తురుష్కుల జననం, అన్నదాన మహిమ, సాక్షిగోపాలుని చరిత్ర, జగన్నాథ క్షేత్రంలోని నీలచక్ర వృత్తాంతం మొదలైన విషయాలు వ్యాసునికి బోధించి అతనిచే నారద పురాణాన్ని రచింపజేశాడు. అంతేకాక భవిష్య పురాణం, వామన పురాణం, మత్స్య పురాణం, బ్రహ్మవైవర్త పురాణం వంటివి వ్యాసుడు రచించేందుకు దోహదపడ్డాడు. శ్రీమద్భాగవత పురాణం కూడా నారదుని ప్రోత్సాహం వలన వ్యాసుడు గ్రంథస్థం చేయగలిగాడు. నారద విరించి సంవాదమే శివపురాణంలోని జ్ఞాన సంహిత. సుఖమహర్షికి తత్వబోధన చేసి మహాయోగిని గావించిన ఘనత కూడా నారదునికే దక్కుతుంది. నారదుడు సమంగుడు అనే మునికి, గాలవుడనే మహర్షికి శ్రేయోదాయకములైన విశేషాలు అనేకం వివరించాడు. జ్యోతిర్నాదర్మని, నారదముని స్మృతులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నారద స్మృతిలో సహనం, వాక్పారుష్యం, రుణదానం, సభ వంటి విషయాలపై ధర్మ వివరణ ఉంది. నారద ప్రోక్తముకు శిల్పశాస్త్ర గ్రంథం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాస భగవానుడికి విష్ణుభక్తిని వివరిస్తూ తెలిపిన భక్తి సూత్రాలు నారద భక్తి సూత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ఇవి 5 అధ్యాయాలను కలిగి భక్తితత్వాన్ని విశేషంగా కొనియాడుతూ పరమేశ్వరుని అవ్యాజ కటాక్షానికి భక్తి మార్గం తప్ప వేరే దారి లేదని చాటి చెబుతాయి. శ్రీరామకృష్ణ పరమహంస కూడా నారదీయ భక్తి ఒక్కటే తరించటానికి శరణ్యం అని ఉద్ఘాటించారు. దేవర్షిగా, భక్త్యాచార్యునిగా, త్రిలోక సంచారిగా, వేద శాస్త్ర నృత్య వాద్య విద్యా విశేషాలలో ప్రావీణ్యుడిగా, లోకోపకారిగా, ప్రజ్ఞానిధిగా, నిత్య యోగశీలిగా, బ్రహ్మజ్ఞానిగా, సర్వలోకపూజ్యునిగా నారదుడు చిరస్మరణీయుడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.